హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, మా అబ్బాయి ఈవినింగ్ స్నాక్స్ కింద పకోడీ చేయమన్నాడు. అది ఉల్లిపాయ పకోడీ. అది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియో అనమాట. నేనైతే పావు కిలో శనగపిండి తీసుకున్నాను. పావు కిలో శనగపిండి కూడా ఇట్లా జల్లించుకోవాలి. బియ్యం పిండి, తినే సోడా అలాంటిది ఏం కలపనండి నేను. తినే సోడా అంటే కొంతమంది పప్పుల సోడా అంటారు. అలాంటిది ఏం కలపను నేను. ఓన్లీ శనగపిండి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇవేనండి నేను కలిపేది. అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, ఇలా జల్లించుకున్న పిండికి ఒక అరకిలో ఉల్లిపాయలు తీసుకుంటాను నేను. ఈ ఉల్లిపాయలు ఏంటంటే సన్నగా బారుగా తరుక్కోవాలి. ఆ తరిగిన ఉల్లిపాయలు అందులో కలపాలన్నమాట శనగపిండిలో. నేనైతే అరకిలో ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, అలాగే 2 రెబ్బలు కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరకాయలు తీసుకోండి. పచ్చిమిరకాయలు కూడా సన్నగా ఉండాలి. లావుగా ఉంటే అంత బాగోదు. అదే సన్నగా ఉంటే కనుక తినడానికి కూడా ఏరి పారేయకోకుండా తినడానికి కూడా బాగుంటాయి. ఈ అరకిలో ఉల్లిపాయలు కూడా సన్నగా కోసి శనగపిండిలో కలిపేసుకోవడమే. అయితే వాటర్ మాత్రం కలపొద్దు. శనగపిండిలో వాటర్ కలపకుండా ఓన్లీ ఉల్లిపాయ ముక్కలతోనే ఆ శనగపిండి అంతా కలవాలన్నమాట. ఎందుకంటే ఉల్లిపాయల్లో చాలా వాటర్ ఉండిద్ది. అందుకని వాటర్ అయితే కలపొద్దు కంపల్సరిగా. ఇదిగోండి, అన్నీ ఇలా తరిగేసుకున్నాము. కరివేపాకు 2 రెమ్మలు తీసుకోండి చాలు, అంతకన్నా ఎక్కువైనా బాగోదు. పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరగాలి. తరిగి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం శనగపిండిలో వేసేసి బాగా కలపాలన్నమాట. ఉల్లిపాయలు ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం పొరలు పొరలు వచ్చేస్తాయండి. మీకు ముద్దల కింద ఉండదు, బాగుండిద్ది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో కలిపేసుకుందాం. వాటర్ మాత్రం కలపొద్దండి. మళ్ళీ చెప్తున్నా, ఉల్లిపాయ పకోడీకి వాటర్ అనేది మిక్స్ చేయకూడదు. కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు ఇప్పుడే వేసుకొని మొత్తం తిప్పేసుకుందాము. మొత్తం అంతా కలిసే వరకు తిప్పాలి, పిండి అంతా పట్టే వరకు. ఇదిగోండి, ఈ కలర్లో ఈ పొజిషన్లో వస్తుంది అన్నమాట. బాగా కలిపితే వాటర్ అనేది కలపలేదు, మీరు కలపొద్దు. ఒక్క 10 నిమిషాలు అలా ప్రెస్ చేస్తూనే ఉన్నారంటే కనుక ఉల్లిపాయకున్న వాటర్ అంతా ఇలా శనగపిండికి పట్టేసిద్ది. అప్పుడు బాగుంటుంది. ఉల్లిపాయ పకోడీ అంటే ఇదే షేప్లో రావాలి మీకు కలిపితే. ఇదిగోండి, ఇలా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసాం కదా. నేనైతే పావు కిలో ఆయిల్ పోసానండి. పావు కిలో ఆయిల్ కూడా నాది కొంచెం పకోడీ పిండి తక్కువే కాబట్టి నేను పావు కిలోనే పోసాను. మీరు కొంచెం ఎక్కువ కలుపుకుంటే కనుక ఎక్కువ ఆయిల్ పోసుకోండి. ఆ ఆయిల్ కూడా ఎంతో లాగదు, ఎందుకంటే నేను వాడేది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. పిండి వంటలు చాలా చేయొచ్చు అనమాట. ఆయిల్ చాలా తక్కువగా లాగిద్ది. ఇదిగోండి, ఇలాగా మరీ నల్లగా కాకుండా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. పైగా ఇంట్లో ఫుడ్ అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కంటే. మా పిల్లలు ఇంకా బయట ఫుడ్ అంటే చాలా వరకు ఇష్టపడరు, ఎందుకంటే వాటిలో ఏమేమి వస్తాయో తెలియదు. నా పకోడీ రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా వచ్చింది.